చలంలో ఎలా జరుగుతుందో అలా మనం ఇక్కడ చేసుకుని చూసి మురిసిపోదామని అనుకుంటే భగవంతుని యొక్క కృప తోడై ఇవాల్టి రోజు కార్యక్రమాన్ని మనం చక్కగా సజావుగా చేసుకోగలిగాం. మరికొంతసేపట్లో సహస్రదీపాలంకార సేవ ప్రారంభం అవుతుంది స్వామివారికి 8 గంటలకి. అయితే మీరు ఒక్క విషయాన్ని గమనించండి. వెంకటాచలంలో ఉండేటటువంటి ధ్రువమూర్తి ఒక సంజ్ఞ, అనగా ఒక రకమైనటువంటి ముద్ర పడతారు. ఈశ్వరుడి యొక్క ముద్రకి ఒక ప్రత్యేకమైనటువంటి సూచన ఉంటుంది. అది ఏదో ఏమీ తోచక ఉట్టినే చెయ్యేదో ఇలా పెట్టినట్టుగా ఉండదు. కానీ భగవంతుడు పెట్టినటువంటి ముద్ర ఏదో ఒక సందేశాన్ని భక్తజనానికి ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి మూర్తి నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేశాను. నకృతం దేవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అంది పురాణవచనం. అది ఒకరి చేత నిర్మింపబడినది కాదు, ఒకరి చేత ప్రతిష్ఠ చేయబడినది కాదు. అది స్వయంభూమూర్తి. స్వయంభూమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుడు కలియుగంలో ముద్ర పట్టేటప్పుడు అనేకమైనటువంటి ముద్రలు పట్టచ్చు. జ్ఞానముద్ర పట్టచ్చు, దక్షిణామూర్తి పట్టుకున్నట్టుగా. కానీ ఆయన ఇతర ముద్రలు పట్టకుండా ఒక గమ్మత్తైనటువంటి ముద్ర పట్టారు. మీరు చూసి ఉంటారు, స్వామి ఎదురుగుండా ఉన్నారు కాబట్టి మీకు వెంకటాచలంలో కూర్చుని దర్శనం చేస్తూ దాన్ని అనుభవించడం ఎంత సంతోషమో అంత ఆనందాన్ని అనుభవిస్తూ మీరు చూడొచ్చు. ఆ చెయ్యి చూడండి, ఇలా ఒక చెయ్యి ఉంటుంది, కుడి చెయ్యి ఇలా చూపిస్తుంటుంది, ఎడం చెయ్యి పుష్పాలంకారంలోకి వెళ్ళిపోయింది కాబట్టి మీకు కనపడదు. ఎడం చెయ్యి ఇలా నడుము మీద పెట్టుకొని ఉంటారు. పాండురంగడైతే ఇలా 2 చేతులు నడుము మీద వేసుకుంటారు. ఆయన వేచి ఉన్న దేవుడు అని పేరు. అది వేచి ఉన్న దేవుడు అంటే భగవంతుని యొక్క కారుణ్యానికి పరాకాష్ట. పుండలీకుడు మాతాపితరుల సేవ చేస్తూ నేను వచ్చేంత వరకు అదిగో బయట ఇటకరాయి ఉంది, దాని మీద నిలబడు అన్నారు. అంటే స్వామి భక్తుడు తన కోసం అని చెప్పి వచ్చేంత వరకు భగవంతుడి కోసం భక్తుడు ఎదురు చూడడం కాదు, భక్తుడి కోసం భగవంతుడు ఎదురు చూస్తూ నిలబడ్డాడు. మనం కూడా ఎక్కడైనా కాసేపు వేచి ఉండవలసి వస్తే మనకి తెలియకుండా నీ చేతులు ఇలా నడుము మీద వేసుకుని నిలబడతాం. నిలబడితే ఏదో వెనక నుంచి వెళ్ళే వాళ్ళకి చోటు లేక చేతి మీద ఇలా అంటారు, అప్పుడు ఆ చేతులు కిందకి దింపేస్తాం. అలా పాండురంగడు కూడా నడుము మీద ఇలా 2 చేతులు వేసుకుని ఉంటాడు. వెంకటేశ్వర స్వామి వారు పట్టినటువంటి ముద్ర అది కాదు. కుడి చేయి ఇలా ఉంటుంది, ఎడం చేయి ఇలా ఉంటుంది నడుము మీద. దీనికి ఉన్నటువంటి సంకేతం ఏమిటి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుచేతనంటే కొంతకాలం వెంకటేశ్వరుడు మాట్లాడారు. ఆ తరువాతి కాలమనందు నేను అర్చకులను ఆవహించి మాట్లాడతాను అన్నారు ఆయన. అందులో మీరు గమనించవలసినది పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. జనులకు లేదా నరులకు తన పాదములే గతియని దక్షిణకరము సంకేతించుచుండ. తన పాదములు నమ్మిన వారలకు ఈ సంసార సముద్రంబు కేవలము కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగంబున చేర్చి చూపరులకు సంకేతించుచుండ. అలరు ఆనంద నిలయమందునను నిలిచి పరమ పావనశేష పర్వతము మీద దివ్య మంగళ విగ్రహుండవ్యయుండు పరమ పావనుడు శ్రీవేంకటేశ్వరుడు వేట్కా అన్నారు. ఆయన ఇలా చేతిని చూపించడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఇలా చూపించినప్పుడు ఈ క్రింద ఏముందో దాన్ని చూడు. ఏమున్నాయి? పాదాలు ఉన్నాయి. పాదములు నువ్వు నమ్ముకో. ఇక్కడ మీకు ఒక గొప్ప రహస్యం ఏమిటంటే ఆ పాదములు మీకు కనపడవు. ఎందుకంటే అవి ఎప్పుడూ తొడుగుల్లో ఉంటాయి. తొడుగుల్లో ఉన్న పాదాలు మీకు ఎలా కనపడతాయి? ఆయన చూడమంటున్నది ఏమిటి? పాదాలు చూపిస్తున్నారా? పాదాలని కప్పేస్తున్నారు. ఇక్కడైనా అంతే. పాదాల మీద స్వామివారికి తొడుగులు పెట్టి తొడుగులతో మూసేస్తారు. మరి ఎందుకు ఇంకా ఇలా? ఆయనేమో నా పాదాలు చూడమంటున్నారు, వీళ్ళేమో తొడుగులు పెట్టి మూసేస్తున్నారు. ఇంకా మరి ఎక్కడ దానికి ఏంటి సందర్భం ఎక్కడుంది? ఔచిత్యం ఎక్కడుంది? ఎందుకు అలా మూసేయడం అంటే దీని వెనక ఒక రహస్యం ఉంది. నువ్వు ఈ మాంసనేత్రం చేత చూసినటువంటి పాదములు ఏమున్నాయో అవి ధ్యానగోచరము కావాలి. నిరంతరము అక్కడికి వచ్చి ఆ పాదాలని చూడమని కాదు దాని ఉద్దేశ్యం. అందుకే శుక్రవారం నాడు స్వామికి పూరాభిషేకం తర్వాత నిజపాద దర్శనము అని ఇస్తారు. అది కూడా ఒక సేవ. స్వామివారి నిజపాదాలని ఒక్కసారి చూస్తే మీరు ఇక్కడ నిలబెట్టుకోవాలి.
నిలబెట్టుకొని మీరు ధ్యానమగ్నులై కూర్చున్నప్పుడు లేదా మీరు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు మీకు భావగోచరము కావాలి. అందుకే వెంకటాచలపతి యొక్క ఆ ముద్ర పట్టడంలో ఉన్న రహస్యం అది. కేవలం ఇలా చూపించడంలో నా పాదాలని ఎవడు ఇక్కడ నమ్ముతున్నాడో, ఇక్కడ నమ్మినటువంటి వాడికి, నా పాదాలని నిరంతరము స్మరించేటటువంటి వాడికి సంసారం అనేటటువంటి సముద్రము ఎంత లోతు ఉంటుంది. అది మహాసముద్రం. మహాసముద్రానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఏమిటా ప్రమాణం అంటే, మీరు ఏమంటాం, సముద్రం అండి ఎంత లోతు అని అడిగామనుకోండి, గహనము. ఎక్కడ లోతు చెప్పడం కుదరదో దానికి సముద్రం అని పేరు. సంసారమును పోల్చవలసి వస్తే రెండిటితోనే పోలుస్తారు. సాధారణంగా ఎక్కువగా వేసే ఉపమానం సముద్రంతో పోలుస్తారు. రెండోది అరణ్యంతో పోలుస్తారు. ఈ రెండిటితోటి సంసారానికి పోలిక. సంసారం అనేటటువంటి సముద్రమునకు కూడా లోతు తెలియదు. ఎంత లోతంటే అందులోకి ఒక్కసారి ప్రవేశించాడా ఇహ ఊపిరాడదు, అలా కొట్టుకుంటూ ఉంటాడు. సముద్రంలోకి వెళ్ళేటప్పుడు చాలా సరదాగా ఉంటుంది. మీరు గమనించండి, సముద్రం వచ్చి మీ కాళ్ళు కడుగుతున్నట్టు ఉంటుంది. నది దగ్గరికి వెడితే ఆ స్వభావం ఉండదు, మీరు దిగి కాళ్ళు కడుక్కోవాలి. సముద్రపు ఒడ్డుకెళ్ళి మీరు నించున్నారనుకోండి, చూసావా సముద్రుడు వచ్చి నా పాద ప్రక్షాళనం చేసి పెడుతున్నాడు అనిపిస్తుంది. అలా కెరటాల రూపంలో వచ్చి కాళ్ళు కడుగుతాడు. మీరు మురిసిపోయి ముందుకు వెళ్ళారనుకోండి, ఒడ్డున నించుంటేనే ఇంత ఆతిథ్యం వచ్చింది, లోపలికి వెడితే ఎంత బాగుంటుందో అనుకుని వెళ్ళారనుకోండి, ఒకవేళ ఊపిరాడక తాగుదామన్నా గుక్కెడి నీళ్లు పనికిరాని స్థితి. సంసారము యొక్క స్థితి కూడా అంతే. ఎన్ని అనుబంధాలు పెట్టుకున్నా, ఎన్ని సంబంధాలు పెట్టుకున్నా, ఒక వ్యక్తి ఎన్ని పేర్లతో పిలువబడతాడో. ఒక ఆవిడికి భర్త, ఒక ఆవిడికి తండ్రి, ఒక ఆయనకి అన్న, ఒక ఆవిడికి తమ్ముడు, ఒకరికి గురువు, ఒకరికి భక్తుడు, ఒకరికి బావ, ఒకరికి మరిది, ఎవరు ఒకడే. ఇన్ని అనుబంధాలు. ఇన్ని అనుబంధాలకి చిట్ట చివరి ఫుల్ స్టాప్ ఎక్కడ? ఊపిరి. ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, ఇన్ని అనుబంధాలు ఆగిపోయాయి. మీ బావగారేరి వెళ్ళిపోయాడు, మీ మరిది గారేరి వెళ్ళిపోయాడు, మీ తండ్రి గారేరి వెళ్ళిపోయాడు, మీ గురువు గారేరి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ ఊపిరి ఆగడంతో వెళ్ళిపోయాడు. కానీ విచిత్రం ఏమిటంటే, ఊపిరి మీద ఆధారపడేటటువంటి పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని, ఈ శరీరముతో మాత్రమే అనుబంధము సంబంధము కలిగినటువంటి మనుషుల్ని చూసి ఇదే శాశ్వతం అనుకుని మోహాంధకారంలో పడిపోయి ఆ సంసారం అనేటటువంటి సముద్రంలో అలా కొట్టుకుంటుంటాడు. ఒకసారి సముద్రంలో పడిపోయాడు అనుకోండి, ఇంకప్పుడు ఇంటి దగ్గర నా సర్టిఫికెట్లు ఎక్కడ పెట్టానో, లేకపోతే ఆఫీసులో ఫైలు బూట్లో కబ్బోర్డ్లో పెట్టానా, టేబుల్ మీద వదిలేశానా, ఈ ఆలోచన ఏమైనా ఉంటుందా? ఇంకేం ఉండదు. ఒకటే ఆలోచన, అసలు ఇందులోంచి బయటపడడం ఎలాగా, ఊపిరి అందడం ఎలాగా. సంసారం అనేటటువంటి సముద్రంలో పడిపోయిన వాడికి కూడా అంతే. కానీ వెంకటేశ్వర స్వామి ఒక చిత్రమైన అభయం ఇస్తున్నారు. ఆ సంసారం అనే సముద్రం ఎంత లోతైందైతే నీకెందుకు? దాని గురించి నువ్వు ఎందుకు భయపడతావు? అందులో మొసళ్ళుంటే నీకెందుకు, రాక్షసులుంటే నీకెందుకు, పావులుంటే నీకెందుకు? దాని గురించి నువ్వు బెంగ పెట్టుకోకు. వెంకటేశ్వరుడి యొక్క తత్వము, వెంకటేశ్వరుడి యొక్క వైభవము అది. అసలు నిజంగా వెంకటేశ్వరుడు ఎవరికి అందుతాడో తెలుసా అండి? ఎవరు ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటున్నారో, ఎవరు ఈ తత్వాన్ని లోపల పరిశీలన చేస్తున్నారో వాళ్ళకే అందుతాడు ఆయన. తప్ప బాహ్యాడంబరములకు వెంకటేశ్వరుడు అందుతాడనుకుంటే అంతకన్నా ఆత్మద్రోహం ప్రపంచంలో ఇంకోటి లేదు. ఆయన ఏం విర్రివాడు కాడు, వేదమైన ఊపిరి. మీరు ఏదో చేసేస్తే ఆయన దొరికిపోతాడనుకోవడం పరమ పొరపాటు. ఆయన చూపించినటువంటి ముద్ర ఏదుందో ఆ ముద్రని, ఆ తత్వాన్ని మీరు లోపల భావన చేస్తే దాని చేత మాత్రమే అందుతాడు. అలా ద్రష్టలై చూసిన వాళ్ళు ఉన్నారు పెద్దలు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్నాడు. భావములోన ఏదో భాష ఎందును అన్నాడు. ఏది చూసినా ఎట్లా కనపడినా ఈశ్వరుణ్ణే లోపల స్మరణ చేసి ఆయన పాదములే స్మరించిన మహానుభావులు ఉన్నారు. అలాంటి వారు ఎవరున్నారో వాళ్ళకే ఆయన చిక్కాడు. వాళ్ళ దగ్గర పాటలు విన్నాడు, వాళ్ళతో పాడించుకున్నాడు.